జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ఆందోళన చేపట్టింది. గీతం యూనివర్సిటీలోని ప్రభుత్వ భూములు పరిరక్షించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నిరసనలో పాల్గొన్న వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, వరదు కళ్యాణి పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ఆందోళన చేపట్టేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి తనయుడి తోడలుడు విశాఖపట్నం ఎంపీ సౌతి గారి యూనివర్సిటీ కట్టబెట్టి కార్యక్రమాన్ని గ్రామం తీవ్రంగా ఖండిస్తూ దీన్ని అడ్డుకోవడం జరుగుతోంది. ఇంతకుముందు 2019-24 మధ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ 50 ఎకరాల ఆక్రమణని గుర్తించి ఆక్రమణని కూడా తొలగించి అక్కడ ప్రభుత్వం ఊర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద స్టాటస్ కో తెచ్చుకుని వాళ్ళ కోర్టులో కోర్టు పరిధిలో వ్యవహారం ఉండగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ఆందోళన చేపట్టింది. గీతం యూనివర్సిటీలోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నంలో వరుసగా కూడా గత 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూములు గుర్తించడం జరిగింది. వాటిల్లో అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటిల్లో అయితే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే అప్పట్లో స్టేటస్ కో ప్రకటించిన నేపథ్యంలో భూములను అయితే తిరిగి ఇప్పుడు అడ్డదారుల్లో సొంతం చేసుకోవాలని చెప్పి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నిస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. దాదాపు 54 ఎకరాలు 5,000 కోట్ల విలువైనటువంటి 54 ఎకరాల ఆ భూమిని అయితే ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ లో మీటింగ్ లో గీతం యూనివర్సిటీకి అప్పగించేందుకు అయితే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన అయితే వరుసగా క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ దగ్గర కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే మరోవైపు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, మాజీ మంత్రులు అమర్నాథ్, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రోజు భారీ ఎత్తున జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి నిరసన శిబిరంలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేశారు. ఏదైతే 54 ఎకరాలను కూడా దారదత్తం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ భూదందాన్ని అయితే అక్రమంగా భూదందానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేస్తామంటూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న నేపథ్యంగా జీబీఎంసీ కౌన్సిల్ సమావేశంతో పాటు గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే క్రియేట్ చేస్తుంది. 100 సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేస్తూ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వరదు కళ్యాణి, కొండ రవిబాబు వెళ్ళడం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.